టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా బుజ్జిగాడు చూడండి కింద కూర్చొని దొంగ పిల్లలాగా ఏం చేస్తావు? అందరు పడుకున్నారు. ఏం చేస్తున్నావు అక్కడ? బనానా తింటున్నావా? ఏం చేస్తున్నావు దొంగ పిల్లలాగా? నో నో ఈట్ ఈట్ ఈట్. ఎక్కడికి సీత తెలియదు నీకు గుండా ఇప్పుడు హెయిర్ ఇస్తావా స్వామికి నువ్వు? కిపిటి ఏంటది? సరే సరే ఎక్కడికి వెళ్తున్నాం మనం? గోవింద్ దగ్గరికి. గోవిందా ఏయ్ కిపిటి నేమో ఆటకుందా నీకు? వచ్చామండి టెంపుల్కి, నారాయణ స్వామి టెంపుల్కి. అంటే ఫస్ట్ ఇక్కడ స్వామి ఇక్కడ వచ్చేసి తపస్సు చేసుకున్న ప్లేస్ అనమాట. ఇక్కడ తపస్సు చేసుకున్న దగ్గర కూడా టెంపుల్ ఉంది స్వామిది. ఇదే అండి ఇక్కడ స్వామి తపస్సు చేసుకున్నారు. ఫస్ట్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని భోజనాలు అది తినేసి ఇంకా మెయిన్ అక్కడ నారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి బుజ్జిగాడికి ఎంటికలు తిప్పించాలి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుందండి, ఇక్కడ మహాలక్ష్మీదేవి టెంపుల్. ఎండ బాగుంది అసలు, చుట్టూ కొండలు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ అండి ఇదే. చూడండి చుట్టూ కొండలు, కొండల మధ్యలో అప్పుడు అడవి ఉండేది. అడవిలోకి వచ్చి స్వామివారి ఇక్కడ తపస్సు చేసుకున్నారు. చుట్టూ కొండలు అసలు చాలా బాగుంటుందండి. మేము వచ్చినప్పుడల్లా ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్ అండి, స్వామి వెనకాల ఇదిగో ఈ రాయిని చూసారా? ఈ రాయి మీద కూర్చొని స్వామి తపస్సు చేసుకున్నారు. చాలా అంటే చాలా మహిమ గల స్వామి అండి నారాయణ స్వామి. మాకైతే ఇంకా అత్తయ్య వాళ్ళకి వాళ్ళ మ్యారేజ్ అయినప్పటి నుండి చాలా రోజులు పిల్లలు లేరు, ఈ స్వామి దగ్గరికి వచ్చాక పుట్టారు. అప్పటి నుండి బాగా నమ్మకం, అత్తయ్య వాళ్ళు ఏదంటే అది జరిగిపోయింది. ఈ రాయిని చూసారండి, ఇక్కడ కూర్చొని స్వామి తపస్సు చేసుకున్నారు. ఇక్కడ ఈ రాయి దగ్గర ఇంకో మహిమ ఉందండి. అదేంటంటే చూసారా ఈ రాయి ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ ఆయన కూర్చున్న చోట కొట్టే గంట మోగితే ఎలా సౌండ్ వస్తుందో అలా సౌండ్ వస్తుందండి. ఇంకా మిగిలిన ఎక్కడ చోట కొట్టినా కానీ ఆ సౌండ్ రాదు. అక్కడ కొట్టే స్టోన్ సౌండే వస్తుంది. ఇక్కడ చూసారా గంట అయితే ఎలా మోగిద్దో అలా సౌండ్ వస్తుంది. ఇక్కడ నార్మల్గా ఉంది, ప్లేస్లో కొడితే నార్మల్గా సౌండ్ వస్తుంది. అది ఇంకా అక్కడ దర్శనం చేసుకొని స్వామి దగ్గర
కొబ్బరికాయలు అది కొట్టుకొని భోజనాలు చేసి నాని కూర్చుంటుంది కొంచెం స్టార్ట్ అయ్యాము. ఇంకా మళ్ళీ నారాయణ స్వామి దగ్గరికి పిల్లోస్ తీసేయండి అయితే. బ్రష్ తో వచ్చింది ఇప్పుడు బాధ. బ్రష్ ఊరికి వెళ్తాంలే చుట్టాలి. ఏమైంది మన హెయిర్ క్లిప్ ఎందుకు తీసేసుకున్నావు? వద్దా హెయిర్ వద్దా? గోవిందకి ఇచ్చేస్తాం ఇప్పుడు. గోవిందకి ఇచ్చే నువ్వు లేక అక్కడ ఫస్ట్ గెటప్ అసలు అందులో ఇరికే ఉంది తెలుసా నీకు ఆ విషయం? కన్నయ్య గెటప్ ఆ బాల్ బ్యాట్ కావాల్సిందేనా మళ్ళీ? బాట్ గద కావాలా? గోవింద ఎక్కడికి వెళ్తున్నావు? గోవిందా హెయిర్ ఎంత ఆఫ్ అవుతుంది శ్రీధర్కి అంటాము, గుండె అయిపోయింది అలా. ఇలా అంటాము, గుండె అయిపోయింది. వచ్చేసాము టెంపుల్కి. మా వారు ఇంకా మామయ్య గారు రూమ్స్ అయితే చూడడానికి వెళ్ళారు. ఇక్కడికి అక్కడికి 5 కిలోమీటర్స్ డిస్టెన్సే. సో తొందరగా వచ్చాము. ఇంకా రూమ్కి అది వెళ్ళాక అన్న వాళ్ళు రావడానికి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం పడుతుంది అన్నారు. ఈ లోపల అత్తయ్య నేను పిల్లలకి స్నాక్స్ టైం అయిందని ఫ్రూట్స్ వలుస్తున్నాము. మా వారు కొంచెం కొద్దిగా అలా రిలాక్స్ అవుతున్నారు. అందరూ మ్యాక్సిమం సాటర్డేనే వస్తారు స్వామి దగ్గరికి. సాటర్డే సండే అక్కడ నిద్ర చేస్తే మంచిదని సాటర్డే సండే అక్కడ స్టే చేసి స్వామి దర్శనము అది చేసుకొని నిద్ర చేస్తారు. ఎక్కువ అందరు పొంగల్ పెట్టుకుంటారండి. పొంగల్ పెట్టుకొని స్వామి దగ్గర సండే రోజు నైట్ కంపల్సరీ, సండే వెళ్ళిన వాళ్ళు సండే రోజు నైట్ నిద్ర చేస్తారు స్వామి దగ్గర మంచిదని. నారాయణ స్వామికి సండే అండి మెయిన్. రూమ్స్ మనకి ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయి. ఫైనల్గా గుండుగాడు ఈజ్ హియర్. అసలు ఎంత గొడవ చేస్తాడో, ఎంతమంది పట్టుకోవాలో అని అనుకున్నాము. లేదు, చాలా కూల్గా కామ్గా చేయించుకున్నాడు. కలర్స్ పెట్టాము మొబైల్లో, ఇంకా కలర్స్ చూసుకుంటా ఇంట్రెస్ట్గా చేయించుకున్నాడు. అసలు ఒక ఘాటు కూడా పెట్టించుకోలేదు. మంచిగా సైలెంట్గా బుద్ధు కూర్చొని చేయించుకున్నాడు. పాపకు కూడా చేయించాము. ఇంకా పాపకి బాబుకి ఒకేసారి ఇస్తే స్వామికి మంచిదని చేయించాము పాపకు కూడా. హెయిర్ అది ఇచ్చాక ఫ్రెష్ అయ్యి అత్తయ్య గారు పొంగల్ పెట్టారు. ఇంకా పొంగల్ తీసుకొని స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. సండే కదా, కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. అక్కడే ఇంకా ఆ రోజు నైట్ అక్కడే నిద్ర చేద్దామని నిద్ర చేసాము. అసలు అందరు రూమ్స్ తీసుకున్న రూమ్స్లో ఓన్లీ ఫ్రెష్ అవ్వడానికే. ఇంకా గుడి ప్రాంగణం చాలా అంటే చాలా పెద్దది. గుడి లోపల, గుడి బయట, అదే టెంపుల్, అక్కడ లైటింగ్ ఉంది కదా అది టెంపుల్. అక్కడే నిద్ర చేస్తారు అందరూ, చాలా మంచిది.